నీ ఇజ్జత్ పడిపోయింది. ఏం బావా నన్ను జైల్లో ఉంచేలా చేతులు కట్టేశావు? ఇవన్నీ తెలిసి ఇంకా ఇలా ఉంటే కత్తులు క్షమించిన బాంబులు క్షమించవు. బయలుదేరా. నా చెల్లిని తీసుకురాకపోతే నా పేరు మొండినానే కాదు. ఎవరి కష్టాలనైతే చూసి రాజకీయాల్లోకి రావాలనుకున్నాం వాళ్ళ పరిస్థితి మాత్రం మరీ అధ్వానంగా మారిందిరా. కూలీలా మారిన వాళ్ళు చూసాం, బిచ్చం ఎత్తుకునే పరిస్థితులను చూసాం. చివరికి ఇప్పుడు బలవంతపు చావులను కూడా చూడాల్సి వస్తుందిరా. పైగా పప్పు యాదవ్ మన మీద పగతో వాళ్ళని ఇంకా చిత్రహింసలు పెడుతూ వాళ్ళ కోసం కేటాయించిన పొలాలు నమ్ముకోగా ఏదో నామకే వాస్తే కట్టించిన ఇళ్లను కూడా నిధులు లేవంటూ సగంలో ఆపేశాడు. పబ్లిక్ లో కూడా మన పట్ల కన్ఫ్యూజన్ ఏర్పడిందిరా. అసలు మన సిద్ధాంతం ఏంటో, దానికి ఎన్నుకున్న దారేంటో తెలియకపోవడం వల్ల సివిల్ డిఫెన్స్ ద్వారా మనం ఎన్నాళ్ళు కూడగట్టుకున్న పేరును కూడా కోల్పోతున్నాం. ఏ ప్రజలకైతే మనం మరింత దగ్గరై సహాయం చేయాలని రాజకీయాల్లో అడుగు పెట్టామో మన మొదటి లక్ష్యం కూడా అదే, వాళ్ళకి సహాయం అందటం. మనం అందరం ఎక్కటం ముఖ్యం కాదు, టెర్రరిస్టులుగా మన మీద పడ్డ నింద తొలగిపోవాలి. ఇదంతా పప్పు యాదవ్ చేసిన కుట్రను మనం నిరూపించగలిగితే ఈ రాజకీయాల్లోని మొదటి కలుపు ముక్క నీరేసే అవకాశం దక్కుతుంది. అసలు ఆ రోజు క్యాన్వాసింగ్ మనం అద్దెకి తీసుకున్న సుమో ఎవరిదని ఆరా తీస్తే ఏమైనా ఆధారాలు దొరకచ్చు. అమ్మో ఇన్నాళ్ళు ఈ అమ్మాయిని ఎలా భరించారా బాబు? బురదనేస్తుంది. దాంతో జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మనకే మస్కా కొట్టి పారిపోద్ది. ఓసారి మేం పడవ మీద వెళ్తుంటే సరిగ్గా మా పడవ పక్కనే వెళ్తున్న ఇంకో పడవలో ఆయన కనిపించారు. నా చూపులు ఆయన మీద ఆగిపోయాయి. అందరూ గోదావరిని చూస్తున్నారు, నేను మాత్రం ఆయన్నే చూస్తున్నా. అడ్డంగా కూర్చున్నాడా? అందంగా కూర్చున్నారు. ఆయన అందానికి నా కళ్ళు అదిరే. ఇంకేం అదర్లేదా? అదిరింది ముక్కు. దాంతో నా ముక్కు పడక గోదావరిలో పడిపోయింది. దరిద్రం వదిలిపోయింది. నాకు ఏడుపొచ్చింది. అంతే ఆయన దూకేశారు. అలా చిన్న ముక్కు పుడక కోసమని గోదావరంతా ఇది తెచ్చిచ్చారు. ఎవరిదో పీకిచ్చుంటాడు. నువ్వేంటి అదో టైప్ లో మాట్లాడతావు? నీకుందిలే ఆయన చేతిలో. ఎంతవరకు చెప్పాను? ముక్కు పుడకిచ్చారు కదా, ఆ రోజు నుంచి నా మనసులో లేదు. కళ్ళు తెరిసినా మూసినా ఆయనే. ఆ తర్వాత నేను అన్నం తినేదాన్ని కాదు, నిద్రపోయేదాన్ని కాదు. ఓసారి మేమిద్దరం గుడి వెనక గులాబీ తోటలో కలుసుకున్నాం. అక్కడ ఆయన సిగ్గేస్తోంది బాబు. అమ్మో నాకు భయమేస్తుంది. అప్పుడు ఆయన నా దగ్గరికి వచ్చి ఏమన్నారో తెలుసా? వరం నీకేమనం కావాలో కోరుకో అన్నారు. అమ్మాయిలు పడేయడానికి ఏమగాడైనా అదే చెప్తాడు. అప్పుడు నేనేం అడిగానో తెలుసా? వెండి పట్టీలు, ఎండు చేపలు కాదు, ఒక ఎర్ర గులాబీ కావాలని అడిగాను. తక్కువ తెప్పించుంటాడు. ఎలా ఇస్తారు? అది తెల్ల గులాబీల తోట. ట్విస్టులు చాలా ఉన్నాయి. అప్పుడు ఆయన ఏం చేశారో చెప్పుకోండి చూద్దాం. ఫోన్ చేసి తెప్పించాడా? అది తప్ప ఇంకో వరం ఏదైనా కోరుకోమన్నాడా? మీ ఆలోచనలు అంత దాకానే వెళ్తాయి, కానీ ఆయనలోని ప్రేమికుడు తన ప్రేయసి కోసం ఏం చేశారో వినండి. చెయ్యి కోసి ఆ రక్తంతో తెల్ల గులాబీని ఎర్రగా చేసి నాకిచ్చారు. ఎవరు చెయ్యి? ఆయనే కోసుకున్నారు. ఊరుకో, రక్తం కంటపడితే తప్ప నిద్రలాడు, ఎదుటాడు పీక్ కోస్తే తప్ప పడుకోడు, ఆడు చేయి కోసుకోవడం ఏంటి? ఆయన మనసు మీకెప్పటికీ అర్థం కాదు. తను కాలిపోతూ లోకానికి వెలుగిచ్చే కొవ్వొత్తి లాంటోడు. కనీసం ఆడికి కొవ్వు ఉందన్న ఒప్పుకున్నావు. మీరు నమ్మరు. నీకు పిచ్చేమనుందా? నమ్మరు. అవును పిచ్చే. ప్రియుడి ఎడబాటు భరించలేకపోవడం పిచ్చే అయితే నాకు పిచ్చే. నచ్చిన వాడి కోసం బాధపడ్డ పిచ్చే అయితే నాకు పిచ్చే. తన గురించి ఆలోచిస్తూ రోజులు గడపడం పిచ్చే అయితే నాకు పిచ్చే. పిచ్చే 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 నాకు. సరే సరే ఒప్పుకుంటున్నాం, నీకు పిచ్చే. పవిత్రమైన నా ప్రేమ గురించి మీలాంటి వాళ్ళ దగ్గర చెప్పడం. వానాకాలంలో గొడుగు కావాలి, ఎండాకాలంలో నీడ కావాలి. ఏ కాలంలోనైనా ఒక్కడిని లేపేయాలంటే ఈ మొండి నాని కావాలి. ఇవాళ బావ కళ్ళలో ఆనందం చూడాలి, నీ కళ్ళలో చావు చూడాలి. అయిపోయా. సరే అలా కానీ అయిపోయే ముందు ఒక్క మాట. అన్నా ఆడి మాటలు వినకన్నా. ఏ
మాటలతోనే చంపేస్తా. అవునన్నా, అది మాటలు కానీ విన్నావు అనుకో చికెన్ గున్యా వచ్చినట్టే అన్నా. చా ఏది చంపు చూద్దాం. చంపను, చావుని పరిచయం చేస్తానంతే. రోజు శవాలతో ఆడుకుంటాం మా ల్యాబ్లో. ప్రాణాలు పోయడంతో పాటు తీయడం కూడా చదువుకుంటాం. పిడికిలు బిగించి ఒక్కటి పుర్ర మీద ఇచ్చాననుకో, నీ మెదడులో ఉన్న నరాలన్నీ చిట్లిపోయి ఇంట్రాసెరిబ్రల్ బ్లీడింగ్ అయి నీ కళ్ళు, చేతులు, కాళ్ళు, నడుము, మెడ చివరికి దీంతో పాటు అన్ని చచ్చిపడిపోతాయి. ఫైనల్గా మా ల్యాబ్లో ప్రయోగాలకు పనికొస్తావు. అయితే రారా, నీ కాలేజీలో కోసేది నా శవాన్నో నీ శవాన్నో చూద్దాంరా.
రే ఆ పప్పు యాదవ్ గడు మొండి నానిగడిని అడ్డం పెట్టుకుని మనల్ని ఎక్కించాడు. అసలు జైల్లో ఉండాల్సిన నానిగడు బయటికి వెళ్ళి వచ్చాడు కనుక్కోండి. ఈ పరిస్థితుల్లో ఇంకెక్కడ దాక్కుంటారు? మొత్తం స్టేట్ అంతా జల్లెడ పడుతున్నారు మీకోసం. నా జాగ్రత్తలోనే ఉంటాను కానీ మీ పనుల్లో మీరుండండి. ఎప్పటికప్పుడు కాంటాక్ట్లో ఉండండి.